చెప్పినటువంటి P4 ఒక ఇనిషియేటివ్లో భాగంగా బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి హాస్టల్స్, వివిధ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు హెల్త్ ఫెసిలిటీస్, దీనికి అవసరం ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, కొన్ని పరికరాలు ఇవ్వడానికి దాతలు ముందుకు వస్తున్నారు. అలాగే అక్కడ ఇక్కడ 1-2 చేయటం అనేది కాకుండా ఒక సిస్టమాటిక్గా పెద్ద స్థాయిలో పారదర్శకంగా చేయడానికి ఒక ఇనిషియేటివ్ మనం తీసుకోవడం జరిగింది. దాని పేరు బాపట్ల సేవా సేతు, ఆ P4 బ్రిడ్జ్ టు బాపట్ల. అంటే దాతలు, ఇంట్రెస్టెడ్ పీపుల్ ఆర్ మన ఊర్లో చదివి బాగా ఎదిగి ఎక్కడో ఉన్నవాళ్ళు మన ఊర్లో ఉన్న బడులు మరియు ఆసుపత్రిని బాగా చేయడానికి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళని ఈ లాగిన్లో, అంటే ఒక వెబ్ పోర్టల్లో కనెక్ట్ చేసి ఏ ఊరిలో ఎలాంటి సంస్థలో ఎలాంటి అవసరాలు ఉన్నాయి అనేది వాళ్ళకి మనం చూపించడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు దాన్ని చూసుకొని దానికి సరిపడా చర్యలు వాళ్ళు తీసుకోగలుగుతారు. ఇది దీని ఒక ఉద్దేశం. ఇప్పుడు దానికి డెవలప్ చేసినటువంటి ఆ వెబ్ పోర్టల్ని మీ అందరికీ కూడా చూపిస్తాము. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్. కామ్ అనే దాంట్లో దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో త్వరలో దీనికి ఒక సోషల్ సెక్యూరిటీ ఆడిట్ జరుగుతూ ఉంది. సెక్యూరిటీ ఆడిట్తో ఆగిన తర్వాత వీ విల్ గెట్ ఎ డెఫినెట్ అండ్ స్పెసిఫిక్ డొమైన్ ఆల్సో. సో మీకు ఈ అడ్రస్ ఇవ్వడం జరిగింది, అలాగే క్యూఆర్ కోడ్ కూడా ఇస్తాము. ఆ క్యూఆర్ కోడ్ ఇచ్చినప్పుడు పబ్లిక్ ఎవరున్నారు నేరుగా మన పోర్టల్కి బాపట్ల సేవా సేతు దాంట్లో వెళ్ళిపోవచ్చు. అది అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా ఉంటుంది. సో అంటే ప్రస్తుతానికి మనము ఇన్స్టిట్యూషన్స్లో ఇండెంట్ని తయారు చేసుకున్నాం. అంటే 491 రకాల ఐటమ్స్ మనకు కావాలి. అంటే చాలాసార్లు ఏమవుతుందంటే హాస్టల్స్కి లేదా ఆసుపత్రులకి వెళ్ళినప్పుడు ఏం కావాలి అనేది కూడా తెలిసి ఉండదు. చాలామంది దాతలు వస్తారు, వాళ్ళు ఏం కావాలి వెంటనే టైఅప్ కాక వాళ్ళు వెళ్ళిపోతారు. సో మనం ఏం చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఒక ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ, అది స్కూల్లో పర్చూర్లో బకెట్స్ కావాలి, సో చీరాలలో స్పోర్ట్స్ కిట్ కావాలి అని మనం అడగడం జరిగింది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనము చూపిస్తాము. అది చూసినప్పుడు మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు అది ఏ మండలంలో ఉంది, అక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు, తర్వాత అది ఏ సెక్రటేరియట్లో ఉంది, అక్కడ హాస్టల్ వార్డెన్ ఎవరు. ఇప్పుడు మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న ఎడల, సో ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పాన్సరింగ్ యూ హావ్ టు ప్లీజ్ కాంటాక్ట్ అని ఒక బటన్ ఉంటుంది, మీరు క్లిక్ చేస్తే చాలు. క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ 2 కాంటాక్ట్స్ ఎక్స్చేంజ్ అవుతుంది. సో అంటే మీరు మీ ఫోన్ నంబర్ తర్వాత ఈమెయిల్ ఐడి మనం అడుగుతాము. ఆ ఫోన్ నంబర్ మరి ఈమెయిల్ ఐడికి ఈ ఎన్ వెంకట సుబ్బయ్య ఆయన ఫోన్ నంబర్ అక్కడికి ఎక్స్చేంజ్ అవుతుంది. అలాగే వెంకట సుబ్బయ్య ఫోన్ నంబర్ ఈ హాస్టల్ వార్డెన్ కి మీరిచ్చిన ఫోన్ నంబర్ తర్వాత మెయిల్ ఐడి మనకు కనెక్ట్ అవుతుంది. సో వాళ్ళిద్దరూ మాట్లాడుకుని వాళ్ళకి అవసరమైతే అక్కడికి వచ్చి చూస్తారా, నిజంగా వీళ్ళు అడిగినది కరెక్ట్గా ఉందా అని వాళ్ళు గ్రౌండ్ ట్రూతింగ్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. అక్కడ దగ్గర ఉండి మన జిల్లాధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్స్ మీకు చూపిస్తారు. ఇవి మనము ఒక వారం నుంచి ఎక్సర్సైజ్ చేసి నిజంగా మీకు అవసరం ఉన్నటువంటి వాళ్ళని ఆ ఐటమ్స్ని వాళ్ళు ఇండెంట్ లాగా ఇచ్చి నాకు కావాలన్నప్పుడు టైఅప్ అయినప్పుడు ఎట్లా జరుగుతుంది అని చెప్పడానికి నేనే స్వయంగా ఒకటి చేయటం జరిగింది. గవర్నమెంట్ బీసీ గర్ల్స్ హాస్టల్ బాపట్లలో వాళ్ళు 18 బెడ్ రోల్స్ అడిగారు. సో ఈ 18 బెడ్ రోల్స్ దానికి నేను ఇంట్రెస్ట్ చూపించి నేను ఇక్కడ ఇస్తా ఉన్నాను. దీని విలువ 14,400 రూపాయలు అయింది. ఇది నేను చీరాలలో కొనడం జరిగింది. కొన్ని నిమిషాలు అది ఇక్కడ డెలివర్ అవుతుంది. ఇక్కడ నాతో ప్రిన్సిపల్ ఉన్నారు, అలాగే వార్డెన్ ఉన్నారు, అలాగే జిల్లాధికారి DBCW గారు కూడా ఉన్నారు. సో ఇది వచ్చిన తర్వాత మళ్ళా ఈ పారదర్శకతను మెయింటైన్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే ఈ బిల్లుని నేను ప్రిన్సిపల్ గారికి ఇస్తా ఉన్నాను, ప్రిన్సిపల్ గారు అండ్ వార్డెన్ గారు. సో ఈ బిల్లుని వాళ్ళు స్కాన్ చేసుకొని
వాళ్ళ ఒక లాగిన్లో వాళ్ళు అప్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఒకసారి చూపించండి వాళ్ళ లాగిన్. అంటే ఎట్లా ఒక వార్డన్ ఇది రిసీవ్ అయిన ఐటమ్ని ఎట్లా అందులో ఎంటర్ చేసుకుంటారు అనే దానికి వీఆర్ గోయింగ్ టు షో యూ. సో ఇప్పుడు స్పాన్సర్ నేమ్ ఎవరు, నా పేరు పెడతారు, తర్వాత నా కాంటాక్ట్ నంబర్ పెడతారు. కాంటాక్ట్ నంబర్ పెట్టిన తర్వాత కాస్ట్ ఆఫ్ ఐటమ్ సో 14,400 రూపాయలు రాయండి. 14,400 రూపాయలు రాస్తారు. తర్వాత రిమార్క్స్ రాస్తారు, పర్చేస్డ్ ఫ్రమ్ చీరాల అని రాస్తారు. తర్వాత ఐటమ్ రిసీవ్డ్ ఫోటో. సో ఇప్పుడు నేను ఆమెకి ఇస్తున్నటువంటి ఫోటోని ఇప్పుడు తీసుకున్నారు, దాన్ని అక్కడ అప్లోడ్ చేస్తారు. బిల్ కూడా నేను వాళ్ళకి ఇవ్వడం జరిగింది, వాళ్ళు అప్లోడ్ చేస్తారు. గ్యారంటీ కానీ వారంటీ దీనికి లేదు, సో కాబట్టి అది లేదంటారు. అయితే కొన్నిసార్లు మీరు పరికరాలు, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఇచ్చినప్పుడు అది కూడా అప్లోడ్ చేస్తాం. తర్వాత ఇన్స్టలేషన్ సర్టిఫికేట్. ఇన్స్టలేషన్ సర్టిఫికేట్ అంటే ఇది మనకు చేరింది, దీన్ని ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ బెడ్రూమ్ పిల్లలకి మేము హాస్టల్ పెట్టాం. సో ఇది నాకు ఈరోజు సాయంత్రానికి వార్డెన్ వాళ్ళు ఇస్తారు, ఎందుకంటే అది వాళ్ళకి డెలివర్ అవుతుంది. సో ఆ 18 పిల్లలకి చేరిన తర్వాత నాకు ఈ బెడ్రూమ్స్ దొరికినాయి. దీన్ని మనము పిల్లలకి వాడుతున్నాము, ఇంకా దేనికి కూడా వాడము, దీన్ని డైవర్ట్ చేయము అని సర్టిఫై చేస్తారు ఆ వార్డన్. తర్వాత ఈ అక్నాలెడ్జ్మెంట్, తర్వాత ఇన్స్టలేషన్ ఏముంది, దీనికి వెరిఫై చేయడానికి జిల్లాధికారులు కూడా వాళ్ళు కూడా వెరిఫై చేసి వాళ్ళు సంతకం పెట్టి నాకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు సబ్మిట్ కొడతారు, ఇది మాకు వస్తుంది. మాకు వచ్చినప్పుడు మేము ఒక అప్రిసియేషన్ లెటర్, సర్టిఫికేట్ దాతలకి ఇవ్వడం జరుగుతుంది. అంటే మేము కూడా ఒకసారి వెరిఫై చేసి ఇదంతా కరెక్ట్గా ఉంది, అక్కడ చేరింది, తీసుకున్నారు, రుసుము పెట్టారు, బిల్స్ కూడా ఉన్నాయి, ఆ హాస్టల్కి చేరింది, ఆ ఫోటో ఉన్నాయి, అలాగే ధృవీకరించారు వార్డన్ కానీ, మెడికల్ ఆఫీసర్ కానీ, మన జిల్లాధికారి. అప్పుడు మేము ఇక్కడ అప్రూవల్ కొట్టి వాళ్ళు చేసిన సేవకి మేము అప్రిసియేషన్గా ఒక సర్టిఫికేట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఎవరు కూడా ఎక్కడ కూడా మోసపోకుండా లేదా కొన్ని మిస్చీఫ్స్ జరగకుండా ఇట్లా ఎవరైనా చేయాలని ఉంటే వారు ఈ వెబ్సైట్ ద్వారా ఆ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గవర్నమెంట్ బీసీ గర్ల్స్ హాస్టల్ బాపట్ల, అక్కడికి వెళ్ళి మీరు ఇవ్వాలి, లేదా జిల్లాధికారి కార్యాలయం అంటే డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్ళాలి, లేదా కలెక్టర్ కార్యాలయానికి రావాలి. సో ఇది సంపూర్ణంగా పారదర్శకంగా చేయటం ఇంకా ఈ సలహాలు సూచనలు చూసుకొని ఈ వెబ్సైట్ని ఇంకా మనం డెవలప్ చేస్తాం. అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది అని మీరు క్లిక్ చేసినప్పుడు మీకు ఒక కోడ్ జనరేట్ అవుతుంది. ఆ కోడ్ మీరు సీక్రెట్గా పెట్టుకొని ఎప్పుడు ఈ బెడ్రూమ్ని డెలివర్ చేస్తున్నారు ఆ వార్డెన్ దగ్గర కూడా ఆ కోడ్ డెలివర్ అవుతుంది. ఆ కోడ్ మీరు చెప్పినప్పుడు వీళ్ళు ఎంటర్ చేసుకుంటేనే మీరు అది కంప్లీట్ అవుతుంది. సో అలాగే క్యూఆర్ కోడ్, మన దాతుడు ఎవరున్నారో ఆ వార్డెన్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఓకే ఫైనలీ. సో ఇలా ఉంటే దీన్ని మిస్యూజ్ జరిగే ప్రసక్తి కూడా ఉంటుంది, కాబట్టి వీ హ్యావ్ డన్ దిస్ సేఫ్టీ మెషర్స్ ఆల్సో. దిస్ ఈస్ ద సింపుల్ ఇనిషియేటివ్. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను కోరుకుంటున్నాను, దీన్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దీని గురించి తెలియచేయండి. అలాగే ఇది మనకు ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫెసిలిటీస్ పిల్లలకి మనము కల్పించాలనేది మన ఉద్దేశం. సో ఆల్రెడీ ప్రభుత్వం నుంచి కూడా మనకు చాలా మంచి మౌలిక సదుపాయాలు, టాయిలెట్స్, బిల్డింగ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. అయితే కొన్నిసార్లు కొన్ని ఏమున్నాయి అవి కూడా మనం ఫిల్ చేస్తూ 100% వన్ ఆఫ్ ద బెస్ట్ ఫెసిలిటీస్గా చేయాలని ఈ ఆలోచన మీ ముందుకు ఇస్తున్నాను. సో దీంతో మన జిల్లాధికారులు కూడా ఉన్నారు, నేను కూడా ఉన్నాను. ఏమైనా సలహాలు, సూచనలు, ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చు. అమౌంట్ మనం తీసుకోము, అది కాన్షియస్ డిసిషన్. ఎవరు కూడా డబ్బులు కానీ చెక్ కానీ దయచేసి ఇవ్వవద్దు, మేము దాన్ని తీసుకోము. మీకు సజెస్ట్ చేస్తాం ఏ ఐటమ్ అనేది. సో మీరే పర్చేస్ చేసుకొని మీరు ఆ బిల్లు, తర్వాత వారంటీ గ్యారంటీ సర్టిఫికేట్ తీసుకొని మన దగ్గర రండి. వి డోంట్ వాంట్ టు గివ్ ఎనీ ఆప్షన్. తర్వాత ఆ డబ్బు ఎలా హ్యాండిల్ అయింది, ఇలాంటి అన్ని రకాల క్వశ్చన్స్ రావచ్చు. మన అధికారులకు కూడా వాళ్ళ పనిలో నిమగ్నం అయి ఉంటారు, కాబట్టి
we don't want to take this kind of extra burden. సో రిక్వైర్మెంట్ మీకు తెలియజేస్తాము, మీరు తయారు చేసుకొని మీరు తీసుకొస్తే వీ విల్ రిసీవ్ దట్, ఒక పారదర్శకంగా రిసీవ్ చేసుకుని మీకు ఇవ్వడం జరుగుతుంది. సార్ రాష్ట్రంలో జిల్లాలో మాత్రం ఈ వెబ్సైట్ మన జిల్లాలో అవును అవును మన జిల్లాలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఇట్లా కొన్ని హాస్టల్స్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ లో ఫస్ట్ స్టేజ్ లో వీ హావ్ స్టార్టెడ్. ఇది మనం ఆల్రెడీ జనరేట్ చేశాం, ఇది తయారు చేసి పెట్టుకున్నాం మనం. అదే సిహెచ్సి నిజాంపేట అంటే ఆసుపత్రి గురించి మనం ఇంకా లైవ్ చేయలేదు, నెక్స్ట్ స్టేజ్ లో చేస్తాం. ఫస్ట్ హాస్టల్స్ క్లోజ్ అవుతుంది. క్లోజ్ ఎప్పుడవుతుంది, వాళ్ళకి బిల్ ఇచ్చి, వారంటీ కార్డ్ ఇచ్చి, సర్టిఫై చేసి, చైర్ని మనం ఇక్కడ హాస్టల్లే వాడతాం, ఇంకెక్కడ మనం డైవర్ట్ చేయమని వాళ్ళు చేయాలి. అంతేకాకుండా ఇది 3 నెలల తర్వాత, అంటే ఈ రోజు 31వ తేదీ నేను ఇచ్చాను, 3 నెలల తర్వాత మళ్ళా ఫోటో అడుగుతాను నేను. ఇట్స్ ఓన్లీ అబౌట్ టార్గెటెడ్ గా హాస్టల్స్. ఎందుకంటే మనము బీసీ వెల్ఫేర్ కానీ, ఎస్సీ వెల్ఫేర్ కానీ, ఎస్టీ వెల్ఫేర్లో చాలా మంది పిల్లలు ఎంతో దూరం నుంచి వచ్చి అక్కడ ఉండి చదువుతూ ఉంటారు. అందులో ఎంతో టాలెంట్ కలిగినటువంటి పిల్లలు ఉన్నారు. వీ వాంట్ టు ఎంకరేజ్ దెమ్. సో ఇది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీసర్స్కి కావు, అండ్ ఇది క్యాష్ కాదు, ఇది ఒక సేతు అంటే ఒక బ్రిడ్జ్. మీరు మంచిది చేయాలనుకుంటున్నారు, రిక్వైర్మెంట్ మన దగ్గర ఉంది, ఈ రెండు మధ్యలో ఒక వంతెన ఏర్పాటు చేయడానికి చేసినటువంటి ఒక ఇనిషియేటివ్. మీ పిలుపు మేరకు పొన్నాపల్లి గ్రామం నుంచి విద్యా భాస్కర్ అనే అతను ఆల్రెడీ సంక్రాంతికి రిపబ్లిక్ గణతంత్ర ఇచ్చారు సార్ ఒక సచివాలయానికి. ఇంకా 20 చైర్స్ ఉన్నాయి, సార్ని మీట్ అవ్వాలి అన్నారు. ఆయనకి సేవా సేతు లింక్ ఇచ్చేసేయండి. అండ్ అలాగే నేను కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఈ సేతు ద్వారా మీ యొక్క డొనేషన్స్ ఇవ్వండి. అంటే మీరు అక్కడికక్కడ మీరు ఇచ్చేశారు, మీరు కూడా ఎక్కడ ఇచ్చారు నేను తెలుసుకోవాలి, ఎంత ఇచ్చారు, ఏముంది. దీంతో నాకు మొత్తం ఇప్పుడు హాస్టల్ గురించి మొత్తం డేటాబేస్ నేను తయారు చేసుకోగలుగుతాను. మళ్ళీ రేపు వాళ్ళు మళ్ళీ బెడ్ రోల్స్ ఎవరైనా అడిగితే, ఇదిగో మీకు ఆల్రెడీ ఇచ్చారు కదా ఏమైంది అని వాళ్ళు కూడా మనము రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఐ సిన్సియర్లీ థ్యాంక్ కొంతమంది ఆల్రెడీ దీని గురించి కృషి చేసిన వాళ్ళు, దాతలు, వాళ్ళని కూడా ఇప్పుడు ఆల్రెడీ చేసిన వాళ్ళు కూడా ఇందులో మనం తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.